ఆయిల్ కంపెనీలు ఉద్దరకిచ్చేది ఇప్పుడు ఉద్దరకి ఇవ్వకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ముందుగా క్యాష్ అండ్ క్యారీ పరిస్థితి తీసుకొచ్చినందుకే పెట్రోల్ బంకులు నో స్టాక్ పెట్టాల్సిన పరిస్థితి, స్టాక్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రభుత్వాలు కూడా కొంత బాధ్యత వహించాలి అనేది అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? దీన్ని ఏమంటున్నా అంటే ఒకటి మనకు జనరల్గా యుద్ధం జరుగుతుంది. ఇందాక కరుణాకర్ రెడ్డి గారు అన్నట్టు మనము ఒక 15 రోజుల కిందట మనం మాట్లాడుకున్నాం. గ్యాస్ కొరత ఉంది. గ్యాస్ కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ తీసుకొచ్చింది. అంటే గ్యాస్ ఎవరు ఎంత వాడచ్చు అని ఒక ప్రయారిటీ ప్లాన్ తయారు చేసి ఒక ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు కూడా డీజిల్, పెట్రోల్ కొరత లేదని ప్రభుత్వం చెప్తుంది. బహుశా అది నిజమే కావచ్చు. ఎందుకంటే మనకు గ్యాస్ కంటే ఈ ఇరాన్ నుంచి వచ్చేది పెట్రోల్, డీజిల్ మీద, క్రూడ్ పెట్రోలియం మీద మనం అంత ఆధారపడి లేము. మనకు మిగతా సోర్సెస్ కూడా ఉన్నాయి. ఈ మధ్య ట్యాంకర్లు కూడా వచ్చినాయి. ఇరాన్ కూడా హోర్ముజ్ స్ట్రెయిట్ జలసంధి నుంచి $2 మిలియన్ కడితే ఎవరైనా తీసుకుపోవచ్చు, కేవలం అమెరికా, ఇజ్రాయెల్ తప్పితే అని వాళ్ళు ప్రకటించారు. ఆ విధంగా అరేంజ్మెంట్ కూడా జరిగింది. సో క్రూడ్ పెట్రోలియము, డీజిల్, పెట్రోల్ షార్టేజ్ లేదు. కాకపోతే ఇప్పుడు ఇది ఒక మేనేజ్మెంట్ ఇష్యూ వల్ల వచ్చింది. మేనేజ్మెంట్ ఎట్లా అంటే చాలా చిన్న సమస్య. కొన్ని పెట్రోల్ పంపులు మీరు డబ్బులు కడితేనే సప్లై తీసుకెళ్ళవాళ్ళ చెప్పినట్టు మనం చూసుకుంటాం. ఈ మేనేజ్మెంట్ ఇష్యూ కారణం ఏదన్నా కానీ షార్టేజ్ అనేది ప్రజలు ఎదుర్కొంటున్నారు. అది కారణం ఏదైనా కావచ్చు. అంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో కనపడుతుంది. ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలి అనే దానికి ఇప్పుడు మనము మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు సరే ఆ సప్లై ఉంది, కానీ మేనేజ్మెంట్ సమస్య. బహుశా రేపు ఎల్లుండి కల్లా ఈ మేనేజ్మెంట్ మళ్ళీ పరిష్కరించవచ్చు, సప్లై రీస్టోర్ కావచ్చు. కానీ ఒకవేళ సప్లై సమస్య వస్తే ఏం చేస్తారు, ఎట్లా ఈ క్రైసిస్ని పరిష్కరిస్తారు అంటే మనకు 2 ఉదాహరణలు ఉన్నాయి పాతవి. ఒకటి 1970లో 72, 73, 74 ఆ ప్రాంతంలో ప్రపంచం అంతటా కూడా ఆయిల్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు సప్లై ఇష్యూ వచ్చింది. వస్తే భారతదేశంలో నేను అప్పుడు చిన్న ఉన్నామని అప్పుడు రేషనింగ్ మొదలుపెట్టారు ప్రభుత్వం. అప్పుడు ఇంత సమాచార వ్యవస్థ లేదు, ఇంత పద్ధతి లేదు. కానీ ఉన్న వెహికల్స్కి కానీ ఉన్న అవసరాలకు తగ్గట్టుగా ఒక రేషనింగ్ పద్ధతి అన్ని డీజిల్, పెట్రోల్, కిరోసిన్కి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ రేషనింగ్ సిస్టమ్ ఎట్లా పెడతాము? ఇందాక కరుణాకర్ రెడ్డి గారు అన్నారు, ఇప్పుడు వెహికల్స్ ఉన్నాయి, ఏ వెహికల్ ఏ అవసరానికి వాడుతున్నారు. ఇప్పుడు ఇది చాలా ఎమర్జెన్సీ అవసరం ఉన్న వెహికల్స్కే ఉన్న పెట్రోల్ ఇస్తాము, ఉన్న డీజిల్ ఇస్తాము అంటే ప్రభుత్వం దీని మీద ముందు సమస్యను గుర్తించి ఇప్పుడు ప్రిపరేషన్, ఎమర్జెన్సీ ప్రిపరేషన్లో భాగంగా చేయాలి. రాష్ట్ర ప్రభుత్వమే పూనుకోవాలి, కేంద్ర ప్రభుత్వం కాదు. ఎందుకంటే మనకు సరఫరా ఎంత ఉంది, రేపు పొద్దున ఇలా 10%, 20%, ఇంకో 30% తగ్గితే మనము ఏ వెహికల్స్కి ప్రాధాన్యత ఇస్తాము, ఎవరి అవసరాలకి ప్రాధాన్యత ఇస్తాము అని ఒకటి ఎమర్జెన్సీ ప్లాన్ ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ క్రైసిస్, నిన్న ఇవాళ జరిగిన క్రైసిస్కి మనము దీని నుంచి ఒక పాఠం నేర్చుకొని మళ్ళీ పునరావృతం కాకుండా చేసే అవకాశం ఉంటుంది.